బీసీల సంఖ్య తేల్చాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందన్నారు తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. జాతీయ కులగణలో బీసీలకు సంబంధించిన కాలం లేదన్నారు. బీసీల కోసం 34వ కాలం చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ కులగణలో తెలంగాణ ప్రభుత్వం రోల్ మోడల్గా ఉందన్నారు ఆది శ్రీనివాస్. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కులగణంలో బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పినటువంటి క్రమంలో ఏ విధంగా అయితే కులగణన జరిగిందో ఆ విధంగా జరిగిన లెక్కల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇందులో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కాలం లేదని కూడా చెప్తా ఉన్నాం. మేము మా బీసీల పక్షాన్ని కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ కాలంలో ఎస్సీ ఎస్టీ కాలం ఉన్నటువంటి తర్వాత బీసీల కాలం కూడా ఉండవలసిన అవసరం ఉందనేటువంటిది ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఇటీవల బీసీ సంఘాలు జనాభా లెక్కలలో కుల ప్రాతిపదికలు కూడా ఎస్సీల సంఖ్య ఎస్టీల సంఖ్య తెలుసుకునే క్రమంలో బీసీల సంఖ్య కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వంపై ఉందని మాట సందర్భంగా చెప్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఈ బీసీల లెక్కను కూడా తీసినటువంటి సందర్భం తెలంగాణ ఉంది. కాబట్టి తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయ్యే విధంగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ తీసుకున్న నిర్ణయం ఈరోజు ఒక రకంగా ఈ జనాభా లెక్కలకు సంబంధించి జనగణనకు సంబంధించి ఆలస్యమైనటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు కులగణన జరిగిన తర్వాత కొంచెం ముందుగా వస్తున్నటువంటి సందర్భంలో నేను కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఈ 33 కాలంలో మరో 34వ కాలం బీసీల సంఖ్య కూడా చేర్చి ఇప్పుడు లేదు. దీనిపై ఆందోళన చెందుతున్న సందర్భం ఇప్పుడు ఏదైతే ఇండ్ల జాగ్రత్తకు సంబంధించినటువంటి ఈ కాలం బయటకు వచ్చిన తర్వాత అది మా బీసీల సంఖ్యను లెక్క పెడుతుందని చెప్పినటువంటి ఆందోళన ఉంది. కాబట్టి ఆ ఆందోళన తొలగించే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా తగు నిర్ణయాలు తీసుకోవాలి. ఇది తెలంగాణ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల లెక్కను కూడా ఇదే సందర్భంగా తీసి వారి ఆందోళనకు తెలియజేసినటువంటి ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా.